सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांतिः। हरि ओम। మాండూక్యోపనిషత్ 3వ అధ్యాయం అద్వైత ప్రకరణం. వేదాలలో ఉపనిషత్తుల్లో ముఖ్యంగా నేతి నేతి ఇది వాక్యారః నా ఇది గోచరించేదంతా ఆత్మ కాదు అనే భావంతో అన్నీ తొలగించవేయగా మిగిలేది ఏదైతే ఉందో అది ఆత్మ అండి. అన్నీ తొలగిపోతే ఏవి తెలియబడేటివన్నీ తొలగిపోతే కేవలం తెలుసుకునేది మాత్రమే మిగులుతుంది, అదే ఆత్మ. నీకు ఏదైనా ఒక విషయం తెలియబడుతూ ఉంది అంటే అది నీకంటే అన్యమైంది, అది దృశ్యమైంది, అది ప్రపంచంలో భాగం, అది జడమైనటువంటిది. నువ్వు దాన్ని తొలగిస్తే ఎలా తొలగించేదండి? నాకు అనిపించేటి అన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి అంటే వాడు ఎవరికో వింత జబ్బు వచ్చిందట, ఏ చేసినా కంటి రోగం పోవట్లేదు. అవును, ఒక సాధువు గారి దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఆయన అన్నాడు, అరే బాబు, నువ్వు కేవలం ఆకుపచ్చ రంగులో ఉన్నదాన్ని మాత్రమే చూడగలిగితే నీ కళ్ళు బాగా కనిపిస్తాయిరా, నీకు ఆరోగ్యం బాగుపడుతుంది అన్న. వాడు ఆ రోజు నుండి మొదలుపెట్టాడట. ఇప్పుడు కూడా ఉన్నారుగా కొంతమంది నాయకులు, అవునా? అలాగే వాడు ఏం చేశాడు, కొంతమందిని దానికోసం ఏర్పాటు చేశాడట. అలాగే కొన్ని కోట్లు ఫండ్ కూడా ఏర్పాటు చేశాడట. వాడు ఎక్కడికి వెళితే అక్కడ అంతా కనిపించే వాడికి అన్నిటికీ ఆకుపచ్చ రంగు వేసేటట్టు, రోడ్లు, బిల్డింగ్లు, అవునా, చెట్లు, క్షేమలు అన్నిటికీ ఆకుపచ్చ రంగు వేయడం కదా రాజు ఆయన. అలాగే ఇప్పుడు కూడా ఉన్నారుగా కొంతమంది నాయకులు, అవునా, వాళ్ళు ఎక్కడికి వెళితే వాళ్ళ పార్టీ రంగు మాత్రమే కనిపించేటట్టు తయారు చేసే మహానుభావులు కూడా ఉన్నారు. కొన్ని కోట్ల ఫండ్ కేటాయించాడట దానికోసం. అనుకోకుండా సాధువు గారు అదే దారిలో ఒకరోజు వస్తూ ఉంటే అంతా హంగామా మాట, వందల మంది వర్కర్స్, ఎందుకో అంత రంగులు వేసేయడానికి. ఇదేంట్రా అన్నాడట. అయ్యా, మా ఇది రాజుగారికి ఎంత చెప్పండి, ఆకుపచ్చ రంగే చూడాలట, అందుకే అన్నిటికీ ఆకుపచ్చ రంగు వేసేస్తున్నామండి. రేపు పిచ్చి కదా, 100 రూపాయలు బట్టే ఆకుపచ్చ కలర్ ఉన్న అద్దాలు పెట్టుకుంటే సరిపోయేది కదరా. అవునా, ఆకుపచ్చ రంగు ఉన్న అద్దాలు పెట్టుకుంటే సరిపోయేది కదా. అన్నీ మార్చేయమని చెప్పామా, ఆకుపచ్చ రంగునే చూడమని చెప్పామా కదా. 100 రూపాయలు మనకి వందల మంది వర్కర్స్ కోట్ల రూపాయల ఫండ్ ఏర్పాటు చేసి, ఏమయ్యా ఏమంటారు వీళ్ళని? వెంగళప్పలు అంటారా? ఇంకా దానికంటే పెద్ద పేర్లు చెప్తారా? అలాగేనండి, ఇప్పుడు గురువుగారు చెప్పారు,
మీకు ఆత్మదర్శనం కావాలనుకుంటే కనిపించినవి అన్నీ తీసి పారేయాలట. ఎక్కడి నుంచి వదిలిపెడతామండి? ఇంట్లో నుంచి వదిలిపెట్టాలండి. మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఊరికే ఉంటారేమో కొద్దిసేపు, కానీ ఇల్లు దాటి బయటికి వెళ్తే ఇది ఎక్కడ వీలవుతుందండి? అన్నీ తీసి పారేయడం. అన్నీ తీసి పారేయడం ఎక్కడ వీలవుతుందండి? నీ మనసు మూసేసుకోవయ్యా, నీకేం కనిపించదు. అంటే ఎప్పుడు మనసును మూసుకొని కూర్చో ఉండాల్సిందేనా అండి దైవ దర్శనం కావాలి అని అంటే? దర్శనం అయ్యేంత వరకు మూసేయి. అయితే ఇప్పుడే మూసేయాలన్నా? ట్రై చేసి చూద్దాం. ట్రై చేసి చూద్దాం. పిచ్చోడు అవుతావు. మరి ఏం చేయాలండి? దానికి ఏమన్నారండి? ధ్యానం స్థిరత్వం పొందాలి అని అంటే ప్రశాంతాత్మ విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనః సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర. ఇది చేస్తే మనసు నిలబడుతుంది ధ్యానంలో అని కదా. ఏమని? ప్రశాంతాత్మ విగతభీ, కోరికలు ఉన్నంత వరకు మనసు ప్రశాంతత ఉండదు, కాబట్టి కోరికలు వదిలేయాలి. విగతభీ, అమ్మ ధ్యానంలోకి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తామా లేదా అండి? చాలామంది అడుగుతూ ఉన్నాం. మళ్ళీ మా ఇంటికి వస్తామా, మళ్ళీ మా ఇంట్లో లేస్తామా, భార్య పిల్లలను చూస్తామా, అవునా, మళ్ళీ మా పని చేసుకోగలమా? ఎక్కడికి వెళ్ళారా బాబు? అవునా, ధ్యానంలో ఏమో అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతాము కదా. అట్లాంటి భయాలు వదిలేయండి అయ్యా. అసలైంది బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచర్యంలో. అరే ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది కదా అండి, మేము ఇప్పుడు బ్రహ్మచారిలో ఎలా అవుతాం? కనిపించేదంతా బ్రహ్మమే అనే భావాన్ని వృద్ధి చేసుకోగలగడమే. అవునా, నీకు బ్రహ్మమే కావాలి అని అనుకో, కనిపించేదంతా బ్రహ్మమే అని అనుకో, ఒక భావాన్ని నిలబెట్టు. కానీ మనసు కోరికలు వెంట వెళ్తూ ఉంటుంది, దానికి మనః సంయమ్య మచ్చిత్త. ఇది అసలు విషయం. బ్రహ్మచర్యాన్ని ఏ విధంగా అనుసరించాలి అని అంటే, కోరికల వెంట మనసు పోనివ్వకుండా నిలబెట్టి బుద్ధిలో ఉన్న జ్ఞానంతో ఆ మనసును తడిపి బయటికి చూడు. కనిపించే ప్రతి ఒక్కడు పరమాత్మయే అని భావించుకో. ప్రతి వస్తువు, ప్రతి జీవి భగవంతుడే అనే భావాన్ని నింపగలిగేటట్లయితే, అది పూసుకోవాల్సింది. అవునా, ఏ రంగు పూస్తావు అనేది కాదు, అన్నీ పరమాత్మయే, అన్నీ అనుకుంటే లాభం ఏంటండి? నువ్వు అనుకోవయ్యా, లాభం ఏంటో తెలుస్తుంది. ఊరికే అనుకోవడం ఉన్నదే అయ్యా, అనుకోవడానికి ట్రై చేయి. నిజం అది. నువ్వు అనుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే క్రమంగా అది లోపల నుండి నీకు అనుభవానికి వస్తుంది. అది ఇక్కడ చెప్పాను, నీతి నీతి ఇది వాక్యద నిప్నుతి యథ. అయ్యా, నామరూపాలుగా కనిపించేది పరమాత్మయే, కానీ నామరూపాలు మాయ. అంటే నామరూపాలలో ఉన్న వైవిధ్యం మాయ, భేదాలు మాయ. అర్థమైందా? కానీ నామరూపాలుగా కనిపించేది కూడా పరమాత్మ. జడమైన వస్తువులుగా కనిపించేది కూడా ఆత్మ యొక్క సత్తాయే. మరి చైతన్యవంతమైన జీవరాశులు, మరి ఆయనే అందులో నుంచి వ్యవహారం కూడా చేస్తుంది. కాబట్టి మనసును ఆ విధంగా నిలబెట్టడం కొరకు గోచరించి భేదాలతో కూడిన ఆకర్షణీయమైన వికర్షణీయమైన ఏ నామరూపాలు కూడా తాత్కాలికమైనవే, శాశ్వతం కాదు. కానీ నామరూపం అనే ముసుగు వేసుకొని బయటకు వ్యక్తమయ్యేటువంటి వాడు ఎవడో సాక్షాత్తు పరమాత్మయే అయ్యింది. అది గుర్తించు. అవునా? తర్వాత సర్వం అగ్రాహ్య భావేన. ఇదిగో మనసుకు లక్షణం ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న విషయాలు రెండు రకాలుగా విభజిస్తుంది. ఇది మంచివి, చెడవు అని. అవునా? మంచిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, చెడును దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఆ రెండు రకాల ప్రయత్నాల్లో ఉన్నంత వరకు అజ్ఞానంలోనే ఉంటావు. మంచిగా కనిపించేది భగవంతుడే, చెడుగా కనిపించేది కూడా భగవంతుడే. కానీ బాహ్యంగా ఉన్న రూపాలతో తాదాత్మ్యం కాదు, వెనకలో ఉన్న ఆయనతో తాదాత్మ్యం అన్న ప్రయత్నం. కాలుగా పెట్టుకునే గొలుసుల్లో ఉన్నదే బంగారమే. ఇంకో బంగారం గొలుసులు, కాలుకు మెట్టలు కూడా బంగారం తయారు చేస్తాం.
అయ్యా నువ్వు నెత్తిన పెట్టుకునే శిఖామణి, అది కూడా బంగారమే, పదార్థం ఒకటే కదా. అలాగే ఇక్కడ సమన్వయం చేసుకోగలగాలి. కనిపించే ప్రతి జీవి, ప్రతి పదార్థం కూడా ఆయన యొక్క స్వరూపమే అయ్యింది. బాహ్యమైన నామరూపంతో తాదాత్మ్యం చెందితే కొన్నింటిని పట్టుకుంటావు, కొన్నింటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. వెనక్కి తొంగి చూసి తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే ఏది పట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నా నిజ స్వరూపమే అయ్యింది. సర్వం అగ్రాహ్య భావేన హేతున అజం ప్రకాశతే. నువ్వు దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా ఉండగలిగేటట్లయితే, అగ్రాహ్య, ఇది నాది అను, ఇది నేను అను, ఏ భావము పెట్టుకోకుండా ఉండగలిగితే ఆలోచనలు కరిగిపోతాయి. అజం ప్రకాశతే, ఏ ఆలోచన లేదండి. అది తెలుసుకునేది పరమాత్మయే. ఆలోచన మనస్సే, దాన్ని గుర్తించేది మనస్సే. ఆలోచన లేదు అంటే మనస్సే లేదు. ఆలోచన 2 రూపాయలు ధరుస్తుంది, నేను నాది అని. దానికి అన్నారు ఇది అది, ఇది అది. దేహంతో తాదాత్మ్యం అని ఎదురుగా ఉన్న విషయాలను కూడా గుర్తింపజేస్తుంది. అది అండి, ఇది అండి. ఎదురుగా ఉన్న దాని మీద మమకారం అండి, నేను అనుకున్న దాని మీద అహంకారం అండి. రెండింటినీ తోసేసావు పక్కకి, ఆలోచనే కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన స్థితిలో ఉన్నది నువ్వేనట. అర్థమైందా? కాబట్టి ఈ నేను ఉందే, పుట్టుకలేదు, మర్చిపోతున్నావు. కళ్ళ చూడండి, పండుకొని నిద్రపోతే మనసే ఒక కళను సూచిస్తుంది, దాన్ని అనుభవిస్తూ నిజం అని అనుకుంటున్నావు, మేల్కొంటూనే కళమయమనుకుంటున్నావు. అలాగే ఇక్కడ కూడా నేను ఎవరా అని కానీ గుర్తుంచుకోగలిగేది ప్రాక్టీస్ చేయగా కారణ శరీరంలో ఉన్న వాసనలు కరిగిపోయాయా. ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలో నేను అనేది మార్పుకు రాదు, ఇంకా మార్పుకు రాదు. నన్ను నేను స్పష్టంగా గుర్తుంచుకుంటాను. ప్రారంభంలో ఓ నాటకంలో నటించడానికైనా, సినిమాలో నటించడానికైనా అనేక రకాల అవస్థల పాలవుతారు. తిట్లు తింటారు, దెబ్బలు కూడా తింటారు. అవునా? రాత్రింబవళ్ళు నిద్రలో కూడా లేకుండా వ్యవహరిస్తారు. అలాగా కొన్ని సంవత్సరాలు అయిపోయింది అంటే, అవునా, అప్పుడు స్పష్టంగా తెస్తే ఇదంతా నటనే లేవయ్యా, ఊరికి వాళ్ళు చెప్పినట్టు యాక్షన్ చేస్తే సరిపోతుంది. అవునా? ఇదంతా ఏంటి, నా కుటుంబం కొరకు నేను చేసుకుంటూ ఉన్నాను, నా జీవితం వేరుగా ఉంది కదా. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి నటించడం ఉంది, ఒత్తుತ್ತದೆ. నా జీవితం అస్సలుగా ఉంది. అలాగే తత్వాన్ని చూడడానికి గుర్తు చేసుకునే కొద్ది రోజుల తర్వాత నేను అనేది స్పష్టంగా గుర్తుంటుంది. కానీ బాహ్య వ్యవహారం కేవలం నటనే అని తెలుస్తుంది. దేహం వేషం, దీని వ్యవహారం నటన. బట్ నేను వేరుగా ఉన్నాను. సర్వకాల సర్వావస్థలలో నేను అనేది మరపు రాకుండా ఉంటుంది జ్ఞాని అయిన వాడు. చూడండి, సతోహి మాయయా జన్మ యుజ్యతే నతు తత్వతః తత్వతో జాయతే యస్య జాతం తస్య హి జాయతే. అయ్యా ఉన్నది భగవంతుడే కదా అండి. మొట్టమొదట మన ప్రపంచం అంతా భగవంతుడి నుండి పుట్టింది కదా అండి. సతః హి జన్మ యుజ్యతే, సత్తు నుండి జీవరాశులన్నీ పుట్టాయి అని అనుకుంటే పుట్టాయా? మాయయా జన్మ యుజ్యతే, మాయ వలన మాత్రమే జన్మ కలిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తత్వతః నతు చ్యుతి, నువ్వు తత్వంతో తాదాత్మ్యం చెందితే అక్కడ జన్మే లేదనే విషయం తెలుస్తుంది. తత్వ తాదాత్మ్యం వస్తే జన్మే లేదని తెలుస్తుంది. ఎందుకు?
ఫర్ ఎగ్జాంపుల్ దానికి అక్కడ చెప్పింది ఫస్ట్లోనే మన ఘటాకాశం మహాకాశం అని చెప్పి. కుండ పుట్టింది, కుండ మారుతుంది, కుండ పోతుంది, కానీ ఆకాశం ఎప్పటికీ అలాగే ఉంది. నువ్వు కుండ సైజుని బట్టే దాంట్లో కూడా ఖాళీ అనేది అంతా ఉంటుంది కదా. ఆకాశం ఏమన్నా తయారయ్యి దీంట్లోకి వచ్చింది ఆ కుండలోకి? ఈ కుండ వచ్చినప్పుడే ఆకాశం వచ్చింది, ఎప్పుడు ఉంది, ఎక్కడ అంతటా ఉంది ఆకాశం. సేమ్ వే నేను అనేది సర్వవ్యాపకంగా సర్వకాలాలలోనూ ఉంది, కానీ ఉపాధి వ్యక్తమైనప్పుడు దాంట్లోంచి వ్యక్తం అవుతుంది. దీంట్లో ఏం ఒక పీస్ ఇక్కడ తయారు కాలేదు, అక్కడ ఆకాశం లాగానే ఆత్మ సర్వత్రా ఉంది. మరి నాకు అప్పుడు ఆ భావం రాలేదే. భావం వచ్చింది మనసులో, నీలో కాదు. అది ఉపాధి, స్థూల ఉపాధిని చూసి సూక్ష్మ ఉపాధి ఏదైతే ఉందో అది వచ్చింది పోయింది అనమాట. తత్వత యస్య జాయతే, అయ్యా ఈ జన్మ అనేది తత్వం నుండి కానీ వచ్చి ఉంటే, అంటే ఆత్మ నుండి కానీ వచ్చి ఉంటే, జాతం తస్య జాయతే, మరి ఆత్మే పుడుతుంది సస్తుంది, పుడుతుంది సస్తుంది అనా. పుడుతూ సస్తూ ఉండేది ఆత్మ ఎందుకు అవుతుందయ్యా? అవునా? జనన మరణాలకు లోనయ్యేది ఆత్మ ఎందుకు అవుతుంది? అజం అమృతం అన్నారుగా. కాబట్టి నువ్వు పుట్టనే లేదు, నేను అనేది ఎప్పుడూ ఉంది. నీకు ఉపాధి తాదాత్మ్యం వదిలిపెడితే నేను స్పష్టంగా గోచరించబడుతుంది. అదే ఉపాధి తాదాత్మ్యం ఉన్నంత వరకు అది గోచరం కావట్లేదు. మరేం చేయాలి? ఏమేవ ఏష ఊరుణుతే తేన లభ్య ఆత్మా వివృణుతే తనం స్వాం. ముండకులో చెప్పారుగా, ఎవరు అదే కావాలి అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. మాండూక్యోపనిషత్తులో కూడా ఆత్మయే కావాలి అనుకున్నవాడు గుణాలను దాటేస్తాడు, అమృత స్వరూపుడు అవుతాడు. సో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు ఆత్మను తెలుసుకోవట్లేదు? ఏదో స్వాములు కనిపించినప్పుడు అనిపిస్తుంది, కానీ ఎల్లకాలం అనిపించట్లేదు. అందుకే స్వామి కనిపిస్తేనే ఆత్మ కావాలి. కొంతమందికి స్వాములు ఆత్మలా కనిపిస్తారు, కొంతమందికి ఏ ఆత్మలండి? ప్రేతాత్మలా, భూతాత్మలా? అవునా కదా? అలాంటి ఆత్మలుగా కూడా కనిపిస్తారు కొంతమందికి కదా. ఇష్టం లేనప్పుడు స్వాములే దయ్యాలాగా కనిపిస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళకి దేవుళ్ళలాగా కనిపిస్తాడు. అవునా? సరే, కానీ ఇంతకు నువ్వెవరో నువ్వు గుర్తుంచుకొని నడవగలిగేటట్లయితే అవన్నీ నిన్ను తాకవు. అవునా? స్కూల్ ఉపాధ్యాయుడికి అందరికి పరిచయం ఉండొచ్చు, ఎక్కువ మందికి. అదే ప్రొఫెసర్ దగ్గరికి వెళితే తక్కువ మందికే పరిచయం కావచ్చు. ఒక లాయర్ వెళ్తాడు ఇంటింటికి వెళ్ళి, అయ్యా నాకు కేసు ఇవ్వండి, నాకు కేసు ఇవ్వండి. అదే జడ్జి అయిన వాడు ఎవడొచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా ఓ. హరిఓం స్వామీజీ, వీడియోలు మూసుకుంటే అంత బ్లర్గా అనిపిస్తుంది. వీడియోలు పెట్టుకుంటే బాగుంటుందేమో ఆన్ చేసి. అందరికి అలాగే ఉందా? ఎలా ఉంటున్నారో కానీ వింటుంటే మీ ఫోన్లో తేడా ఉంది. లేదు స్వామి, వీడియోలు కనపడాలి. హరి ఓం తర్వాత డిస్కస్ చేయండి. ఓకే, హరి ఓం స్వామి. ప్రాబ్లం మీకు ఒక్కరికే ఉంది.
తత్వతః యస్య జాయతే తస్య జాతం హి జాయతే. నిజానికి ఆత్మ కానీ ఒకసారి పుట్టింది అనేటట్లయితే పుట్టింది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉందండి. అంటే పుట్టడం చావడం అనేటువంటిది. అయ్యా ఈ స్థూల శరీరం కూడా ఒకసారి పుట్టింది చనిపోయిందంటే మళ్ళీ పుట్టదు. ఆ సూక్ష్మ శరీరానికే చెప్పారు పుడుతుంది చస్తుంది అని. ఆ పుట్టడం చావడం కూడా మార్పులు జరిగిపోతూ ఉంది అని అన్నా. కానీ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, శాశ్వతం. పుట్టి చచ్చేది, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇది ఆత్మ కాదు, అనాత్మ. సూక్ష్మ శరీరం మాత్రమే పుడుతూ ఉంది, చస్తూ ఉంది. అంతేగాని ఆత్మ కాదయ్యా. ఆత్మ పుట్టి చచ్చేది కాదు, ఆత్మ శాశ్వతమైంది. ఎనీ డౌట్? చూడండి 28. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. ఇంకొక విధంగా తీస్తున్నారు. అయ్యా సత్తు నుండి అసలు పుట్టట్లేదు, ప్రపంచం పుట్టట్లేదు అని చెప్పేశారు. ఓ అర్థమైందండి. అసత్తు నుండి పుడుతూ ఉందా? మాండక్య ఉపనిషత్తు ఉద్దేశం ప్రపంచం అనేది పుట్టట్లేదు అని. ఆత్మ మాత్రమే ఉంది, ప్రపంచం అనేది కేవలం దీర్ఘ స్వప్నమే అని. ఇదే విషయాన్ని అష్టావక్ర గీత పూర్తిగా అజాతవాదం అంటారు. అక్కడ ఎక్కడన్నా ఈయన మాయావాదాన్ని తీసుకున్నారు శంకరుల వారి భాష్యం చెప్పడం, మాయావాదము అన్న. కానీ అక్కడ అజాతవాదాన్ని ప్రపంచం పుట్టనే లేదు పోవయ్యా అనేసాడు జనక మహారాజుతో. యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఏంటంటే నువ్వు మనసు మూసేయి, ప్రపంచం లేదు. నువ్వు మనసు తెరువు, ప్రపంచం ఉంది. మనసు ఎట్లా ఉందో ప్రపంచం అట్లా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి, సత్తు నుండి కానీ ప్రపంచం పుట్టినండి జీవరాశులు పుట్టాయి అనేటట్లయితే పుట్టడం సావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆత్మ శాశ్వతం కాదు, జీవుడు పుట్టనే లేదు అని. ఉపాధులలోనే మార్పులు ఉన్నాయి కానీ జీవుడికి పుట్టకే లేదు. మరి అయితే అసత్తు నుండి పుట్టిందండి. అసత మాయయా జన్మ తత్వత నయేవ యుజ్యతే. అసత్తు నుండి మాయ వలన జీవరాశులు పుట్టాయండి అని కానీ అనేటట్లయితే అసత్తు లేనిది కదా, లేని దాని నుండి మాయ వలన పుట్టింది అని అంటే ఎలా ఉంటుంది అని అంటే వంధ్యాపుత్ర నతత్వేన మాయాపి జాయతే. వంధ్యాపుత్రుడు గొడ్రాలి కొడుకు వాడెవడో అన్నాడట, ఎక్కడికి వెళ్ళిస్తున్నారా? పెళ్ళికి వెళ్ళిస్తున్నాము. ఎక్కడరా? ఎవడిదిరా అన్నాడు. ఆకాశంలో. గొడ్రాలి కొడుక్కి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. లక్షల మంది విందు చేశారు. అత్యద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఎంజాయ్ చేసి వస్తున్నాము. నమ్ముతారా నమ్మరా? నమ్మేవాళ్ళు చేయొద్దండి.
నమ్మేవాళ్ళు చేయొద్దండి, ఎవరు లేరు అనుకుంటా. కదా. అయ్యా గొడ్రాలు అంటేనే పిల్లలు లేని అని కదా. గొడ్రాలు కొడుకు ఏంటండి? అది ఆకాశంలో వివాహం ఏంటండి? ఆకాశంలో ఎక్కడ నిలబడతారు? అవునా? ఆకాశంలో ఓ పూల పందిళ్ళు వేశారండి. ఎట్లా? హేతు విరుద్ధమైనటువంటిది, అస్సలు తగినటువంటిది కాదు. కాబట్టి ఏంటి అంటే ఆకాశంలో పందిళ్ళు లేవు, అసలు గొడ్రాలు అన్నట్టునే పిల్లలు లేని వాళ్ళు. గొడ్రాలు కొడుకుండడం ఏంటి? ఆకాశంలో పెళ్లి కావడం ఏంటి? ఆ విద్దుకును వెళ్ళడం ఏంటి? వంధ్యాపుత్ర నతత్వేన మాయావాభిషాయితే. అది కాదులే అండి, మాయ వాళ్ళని పుట్టాడులే అండి వంధ్యాపుత్రుడు. వంధ్యాపుత్రుడు అనడమే మాయ కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే గొడ్రాలి కొడుకు అని అంటూనే అసలు లేదు అని అర్థం. అలాగే అసత్వం నుండి మాయ వల్ల పుట్టాడండి. అసత్వం అంటేనే లేదు అని, దాంట్లోంచి నీకు మాయ పుట్టడం, మాయ వల్ల పుట్టడం. మరి మాయ నుండి పుట్టాడు ఇంతమంది, ఆ కల్పన అని అంతే అర్థం. మాయ అంటేనే లేదు ఉన్నట్టుగా కనిపించడము అని. మాయ అనేది ఏదో ఇంకొకటి ఉంది, అది తీసుకొని వచ్చి ఇక్కడ పుట్టించింది అని కాదు. ఇప్పుడు గారడేవాడు గారడి చేస్తూ ఉంటాడు కదా, రకరకాలుగా గారడేవాడు, అవునా? మ్యూజిషియన్ రకరకాల విషయాలు చూపిస్తాడు, అవునా? వాడు ఏదో ఖాళీ డబ్బా ఒకటి తీసుకుంటాడు, ఇట్లా అంటాడు, ఏమీ లేదు, కిందికి మూస్తాడు, ఏమీ లేదు, వాడు ఇట్లా అని కర్రడి చూపిస్తే ఇట్లా అన్నా అంటే ఆ డబ్బా ఇటు తిప్పితే పెద్ద గుట్ట పడతాయి డబ్బులు, రూపాయలు. ఆడే మళ్ళీ వస్తాడు ఆ డబ్బా తిప్పుకొని, అయ్యా బాబు 10 రూపాయలు వేయండి. రోజుకు ఒక గుట్ట నువ్వే సృజించవచ్చు కదరా, అదంతా మీ కళ్ళు కప్పడానికి. అవునా? నిజమా? కాదండి, మనం చూసేవాళ్ళ కళ్ళు కప్పడానికి మ్యూజిషియన్. మరి ఈయన మహామాయావీయ విజృంభతే జగతు. మాయలకే మాయావి ఆయన ప్రపంచాన్ని అందటం సృజించినట్టు మాయ చేశాడండి. అంతే, ఇక్కడ వాస్తవానికి ఏమీ సృజించబడట్లేదు, కల్పన. ఇప్పుడు అంత స్పష్టంగా కనిపించిన కళ మేల్కొన్న తర్వాత ఏమీ లేదు అని తెలుస్తుంది కదా. అలాగే నువ్వు ఆత్మలో స్థిరంగా నిలబడితే వ్యక్తమైన ప్రపంచం లేదు. నువ్వు ఆత్మలో నిలబడడం చేత కాకపోవడం వలన ప్రపంచం ఉంది అని, దీంట్లో మంచివి చెడువి అని, కొన్నిటితో ఒక రకమైన తాదాత్మ్యం, కొన్నిటితో ఇంకొక రకమైన తాదాత్మ్యాన్ని కల్పించుకుంటూ ఉన్నావు. నీ మనోకల్పనే. మనసును శుద్ధి చేయి, తత్వం కనిపిస్తుంది. తత్వంలో నిలబడు, కనిపించేదంతా కల్పన అని తెలుస్తుంది. కానీ ప్రపంచంతో తాదాత్మ్యం చెందినప్పుడు నీ భావాలు దానికి పులుముకుంటూ ఉన్నావు, దాని వెంటబడి వెళ్ళిపోతూ ఉన్నావు. ఆలోచన ఆపు. ఆపాలి అంటే నేను గుర్తించాలి. కాబట్టి భగవంతుడిని పొందాలి అనే కోరిక బయటకు తీయగలిగేటట్లయితే దానికి అనుగుణంగా చేయాలి. దానికి ఏమైనా ప్రారంభంలో నిష్కామ కర్మ. దేనికి? లోపల తమో గుణం కరగాలి అంటే నిష్కామ కర్మ చేసి తీరాలి. నాకేం తమో గుణం లేదండి, నేను ఆత్మ అనే స్పృహ బయటకు వస్తేనే తమో గుణం పోయేది. నువ్వు ఆత్మస్థితిలో నిలబడుతూ ఉంటేనే రజోగుణం పోయేది. నేను దేహం అనే భావన ఉన్నంత వరకు
తమో గుణమే రాజ్యం వెళ్తుంది బుద్ధిలో. సత్వగుణం పైకి వస్తే తమో గుణం వెళ్ళిపోతుంది. మరి రజోగుణం సత్వంలో స్థిరపడే కొద్దీ రజోగుణం అవుతుంది. కాబట్టి నేను దేహం కాదు ఆత్మ అనే బీజం పడితే సత్వం స్టార్ట్ అయింది. ఈ భావం పెరిగే కొద్దీ తమస్సు కరిగిపోతుంది, సత్వం నిలబడుతుంది. సో ఎవరు సాత్వికుడు అండి? సర్వకాల సర్వావస్థలలో సమష్టి కోసమే వ్యవహరించేవాడు సాత్వికుడు. నువ్వు పని చేస్తావా, ప్రార్థన చేస్తావా, ధ్యానం చేస్తావా, ఏదైనా సమష్టి ఏకమనే భావంలో నిలబడగలిగితేనే. ఏముందండి, సమష్టి కోసం చేసి నీరసం అయిపోయావండి, తమస్సులోకి జారిపోయావు అని అర్థం. అర్థమైందా? నువ్వు సత్వంలో నిలబడితే ఈశ్వరుడు అయ్యావు. అంతటా అందరిలో ఉన్నది నేనే అయినప్పుడు ఏ ఒకదాని కోసం నేనెందుకు బౌండ్ అవుతాను అనే భావం ఉంటుంది. అర్థమైందా? అక్కడే స్వార్థం పుట్టేది. వీళ్ళందరికీ నేను ఎందుకు చేయాలి? నువ్వు సత్వం కావాలి అని అనుకుంటే భగవంతుడే ఫీల్డ్ ఏర్పాటు చేస్తాడు. అనుసరిస్తూ వెళ్ళిపోతే దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది. దాన్ని పోగొట్టుకోకూడదు. ప్రేమ పెరిగినప్పుడు జ్ఞానాన్ని మననం చేయడం మొదలు పెడితే డౌట్ వస్తుంది. ఏమని? ఆయన నిజస్వరూపం ఏంటి, ఎక్కడున్నాడు? అది అన్వేషణ చేసే కొద్దీ నా నిజస్వరూపం ఏంటి అనేది బయటపడుతుంది. ఇది సత్వగుణం. అందరూ పరిగెత్తారు కొద్ది దూరం. మంచి పనులు చేసామండి, అందరి కోసం చేసామండి. ఏదో ఒకటి స్వార్థం లోపల ఉంది అని అంటే తనను తను వ్యక్తం చేసుకోవడం, తనను తను ప్రమోట్ చేసుకోవడానికి ప్రారంభమవుతాయి సత్కర్మలు. సంపదల కోసము కష్టాలు పోవాలను, నష్టాలు పోవాలను, లాభాలు రావాలను, అనుకున్నాడు జరగాలను ఇవే స్టార్ట్ అవుతాయి. కానీ దేవుడి మీద ఇష్టం పెరిగితేనే నిష్కామ కర్మకు సరైన ఫలం వచ్చేది. అదే నిష్కామ కర్మకు ఫలం ఏంటి అయ్యా అంటే దేవుడి మీద పరమమైనటువంటి భక్తి వ్యక్తం కావడం. పరమైన భక్తిలోనే బుద్ధి అన్వేషణ మొదలు పెడతారు. విన్న శాస్త్రం తన మీద తను ప్రయోగించుకోవడం అనేటువంటిది ఉంటుంది. భవాప్యయో విభూతానాం యోగం అన్నారు కఠోపనిషత్తులో. ఈ యోగం ఎప్పుడైనా పైకి వెళ్ళచ్చు, ఎప్పుడైనా కిందికి వెళ్ళచ్చు. ఒక్కటే కిందికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే నాకు దేవుడే కావాలి. అది లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కళలో కూడా దైవాన్ని అనుసరించగలగాలి. భావాలన్నీ అన్యైస్తు కిం కర్మభిః మోక్షార్థం గురు చిత్తవృత్తిమఖిలాం అన్యైస్తు కిం కర్మభిః. శివపరాధ క్షమాపణ సూత్రంలో చెప్పారు. మోక్షార్థం కురు చిత్తవృత్తిమఖిలాం అన్యైః కర్మభిః కిం. మిగతా వాటి వల్ల ఏంటి లాభం? అజ్ఞానం బలపడుతుంది, అహంకారం బలపడుతుంది. ఏమండి చేయాలనే ఉందండి, బాధ్యతలండి, కుంటి సాగులండి. మరి మాకు బాధ్యతలు ఉన్నాయా లేవా? అవి మీరు చూసుకోవాలి. లోపల వైరాగ్యం కాలింది అంటే అవునా, దాని వెంట వెళ్ళడం అనేది జరుగుతుంది. దేహం ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనేది ప్రారంధం నిర్ణయిస్తుంది. నీ అన్వేషణ ఎటు తిప్పుకోవాలి అనేటువంటిది నీ వివేక వైరాగ్యాలు చెప్తాయి.
నిజంగా ఉన్నాయండి బాధ్యతలు. ఈశ్వరుని ప్రార్థిస్తే వాటిని ఎలాగా పూర్తి చేసి బయటపడాలి అనేది ఆయన చూపిస్తారు. అవును, మనం ఏదో కుంటి సాకులు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తే లోపల ఆయనకు అర్థం కాదు. విషయం ఎవరికి అర్థం కాకపోయినా తన ఆలోచనలు తనకు అర్థమవుతాయి చాలు. అర్థం చేసుకునే తనే ఆయన. అర్థమైందా? అర్థమవుతున్నాయి కదా ఇతరులకు అర్థం. నాకు అర్థమవుతుంది అంటే అర్థం చేసుకునేది ఆయన. అయ్యా నువ్వే నాకు కావాలి, ఏం చేయమంటావు అని అడగగలిగితే అది అన్వేషణ, అనుసరణ. పాండవులు అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళు అన్ని చేతనవి కూడా ఏం చేయలేకుండా వదిలేశారు. చివరికి వచ్చారు, సాష్టాంగ నమస్కారం చేసి సర్వం సమర్పణ చేసుకున్నాను, నువ్వేం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నావు, ఎనుకాడము అనేసారు. వెయ్యిరా మొదటి దెబ్బ మీ గురుగారిని అక్కడ బ్రాహ్మణుడు అయ్యండి క్షత్రియుడు పని చేస్తూ కూర్చున్నాడు. ఆయన్ని అన్న తాతగారే కానీ శత్రువుల పక్షం ఉన్నారు, ఆయన్ని వేసేయి అన్నారు. ఆయన అటుపక్క ఉన్నాడు. అయ్యా కృతజ్ఞులు అవుతాం కదండి, మనసు వేసి కోరుకున్న మన తాతగారిని. సరే కానీ పోయి ఆయన్ని అడుగు, ఏం చేస్తే పోతాడు. ఆయన అన్నాడు, విధి లేక ఇటు పక్క ఉన్నాను రా బాబు, ఇటు మీ పక్క వస్తే లాభం లేదు, కాబట్టి నేను ఆశీర్వదిస్తా, విజయం మీకే పోను. ఇప్పుడు దానికే ఏంటంటే లోపల ఉన్న భగవంతుడిని అడిగితే తనకున్న బౌండరీస్ ఏంటి, ఎట్లాగా అధిగమించాలని తెలుస్తుంది. మనమే కవర్ చేసుకుంటూ ఉంటే ఏంటి ఆ కవరు, అజ్ఞానం అదే బలపడుతుంది. ఓకే, సో కాబట్టి ఏంటంటే అయ్యా ఒకటి అర్థమవుతుందా, సత్తు నుండి మాయ దేన్ని సృజించట్లేదు. మాయ అంటేనే కల్పన అని, అంతే. లేనిది ఉన్నట్లుగా కనిపించడమే కానీ లేని దాన్ని సృజించడం కాదు మాయ అంటే. రెండోది అసత్తు నుండి పుట్టిందండి ప్రపంచం. లేని దాని నుండి ఏదైనా ఎట్లా పుడుతుందయ్యా? లేని దాని నుండి ఏది పుట్టడానికి వీలేదు. దానికే చెప్పారు ఇట్లా, వడ్రాల కొడుకు పెళ్ళి అని. వడ్రాల కొడుకే లేడు, పెళ్ళి ఏంటి కదా? అసత్ అంటే లేనే లేదు అని. లేని దాని నుంచి ఇంకోటి ఏదైనా పుట్టింది అని ఏ విధంగా అంటాం, అది కూడా నిజం కాదు. ఎలా? యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః తదా జాగ్రద్వయాభాసం స్పందతే మాయయా మనః. మాయ వలన అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి కానీ మాయ తొలిగితే ఒకటే ఉన్నట్టు తెలుస్తుంది. అర్థమైంది? మాయ ఏం సృజించట్లేదు, లేని ఉన్నట్టు కనిపిస్తాయి మాయ వలన. అది కూడా ఎట్లా అంటే నీ లోపల ఉన్న సంస్కారాలే బయట రూపాలుగా కనిపిస్తాయి, అంతే. నువ్వు పెంచుకునే సంస్కారాలే రూపాలుగా గోచరిస్తాయి. సో కాబట్టి చూడు, యథా స్వప్నే ద్వయాభావం స్పందతే మాయయా మనః. అవునా? మనః మాయయా స్వప్నే యథా ద్వయాభాసం స్పందతే. మనసు మాయ వలన స్వప్నములో లేని ఉన్నట్లుగా ఎలాగా ప్రపంచాన్ని చూపిస్తుంది, లేని ప్రపంచాన్ని ఉన్నట్లు చూపిస్తుంది. నువ్వు అక్కడే ఉంటే బెడ్ మీద పడుకొని నీ మనసే మాయ వలన నీకు పెద్ద కళా ప్రపంచాన్ని చూపిస్తుంది కదా. నిజమాబద్ధమా? మనసైనా కదా కనిపించేది. నా కళ కనిపించింది అంటండి అని అక్కడ దాకా ఉన్న వాళ్ళకి ఉపనిషత్తు అర్థం కాదు. అయ్యా నా మనసే నా కళ చూపిస్తుంది అనే విషయం కానీ మీకు తెలిస్తే ముందు విషయం అర్థమవుతుంది కదా. తదా జాగ్రత్త ద్వయాభాసం స్పందతే మాయా మనః. తదా అలాగే జాగ్రత్తలో కూడా, మెలకువలో కూడా మనః మాయయా ద్వయాభాసం స్పందతే. ఈ మనస్సే మాయ వలన మెలకువలో కూడా అనేకత్వాన్ని చూపిస్తుంది. మనసే
కళలో అనేకత్వాన్ని చూపిస్తుంది. మనసే మెలకువలో కూడా మాయ వలన అనేకత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ అక్కడ అందరూ ఒకటి. నువ్వెవరయ్యా? దేహం ఆత్మ, ఆత్మేనండి. మరి నేనెవరయ్యా? ఆత్మేనండి. మరి అందరూ ఎవరయ్యా? ఆత్మేనండి. ఎన్ని ఆత్మలు? ఒకే ఆత్మ. ఒకే ఆత్మలో ఇంత ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది? మాయా విజృంభతే. ఏ చిన్న టెక్నిక్. మనసు నాకు ఏం కనిపిస్తుందో చూడు. ఆలోచన నాకు కనిపించే ప్రపంచం. మధ్యాహ్నం 12 గంటలకి 1 నిమిషం సూర్యుడిని చూడు, ఏం కనిపిస్తాయి? ఏమీ కనిపించవు. వెలుగుంచు, అట్లాగా చూస్తూ ఉండగలి చూడొచ్చు. ఆ వెలుగులు కేవలం వెలుగే కనిపిస్తుంది. లోపల బయట అంతటా కూడా వేరే ఏ రూపం కనిపించదు. బయట సూర్యుడిని చూస్తేనే అనేకత్వం మాయమైపోతుంది. లోపల సూర్యుడిని చూడు, ఒక్కటే ఉందని తెలుస్తుంది. చిరాగ్గా ఉందండి, మనసట్ట ఉందండి. హాయిగా ఉందండి, మనసట్ట ఉందండి. ఆ పాపిష్టి మనసు తగ్గిపోయింది అక్కడ హాయిగా ఉంది అని అంటే. అలకల్లోలంగా మనసు ఉన్నప్పుడు అంతా చిరాకు 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 చిరాకు. పాపిష్టి మనసు నాడు కరిగించి తగలబెట్టు, హాయిగా ఉంటావు. నీకు ఈ దేహం అంటే ఇష్టం, మనసు అంటే ఇష్టం, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళంటే ఇష్టం. ఓం సో నువ్వు అనేది నిజం, కానీ నువ్వు చూసేది నిజం కాదు. చూసే నువ్వు నిజం, చూడబడేది కూడా నువ్వే. నువ్వు ఆత్మ అనుకుంటే ఆత్మనే చూస్తున్నావు, నువ్వు దేహం అనుకుంటే దేహాలు కూడా చూస్తున్నావు. అయ్యా, నువ్వు ఏమి చూసినా అది నీ నుండి వచ్చింది. నేను ఆత్మను, అందరూ ఆత్మలే, ఆత్మయే ఒకటే, నువ్వే. నాకు నామరూపాలు కనిపిస్తున్నాయి, అవి కూడా నీలో నుండి వచ్చాయి, నీ మనసు నుండి వచ్చాయి. అంతటా ఉన్న ఆత్మ నువ్వే ఉన్నప్పుడు అంతటా ఉన్న నామరూపాలు నీలో నుండే వచ్చినట్లే కదా. కాబట్టి నేనే ఈ దేహాంతర్గతంగా ఉన్న ప్రత్యేగాత్మ నుండి అనుకుంటే ఈ మనసు నుండి వ్యక్తమైనటువంటిది ఈ ప్రపంచం. సర్వవ్యాపకమైన అనంతమైన ఆత్మ నేనండి. అనంతమైన ఆత్మ నుండి బ్రహ్మాండం అంతా కూడా వ్యక్తమైందండి. ఒక్కడ నుండి మనో ప్రపంచం వ్యక్తమైనట్టే ఆ ఒక్కడే సర్వత్రా ఉన్నాడని గుర్తించినప్పుడు వీడు ఒక్కడే. ఒక్క శరీరంలో చూస్తే ఆత్మ అంటున్నావు, అందరి శరీరాలు చూస్తే ఈశ్వరుడు అంటున్నావు. వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచమే లేని స్థితి, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అవునా? మనో కల్పనయే ప్రపంచం, అదే మాయ కల్పన. అద్వయం చద్వయాభాసం మనస్వప్నేన సంశయ, అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ. అద్వయం మనః స్వప్నే ద్వయాభాసం, ఒకే మనసే స్వప్నంలో అనేకాన్ని సృజిస్తుంది. నా సంశయ, సంశయం లేదుగా. అద్వయం చ, అలాగే ఆత్మ నువ్వు ఒకరివే. తదా జాగ్రత్త ద్వయాభాసం నా సంశయ, ఈ జాగ్రత్తలు కూడా ఈ మనసే అనేకాన్ని సూచిస్తుంది. కోర్స్ వెస్ట్ మనసు అనుకుంటావో సమష్టి మనసు అనుకుంటావు. ఇంత పెద్ద విశ్వం సమష్టి మనసులో ఉండే, నీ విశ్వం నీ మనసులో ఉంటుంది. నీ సొంత ప్రపంచం స్వప్నం, ప్రపంచం ఇది జాగ్రత్త. ఇది కూడా ఈశ్వరుడి యొక్క స్వప్నమే. అంతటా ఉన్నది ఒకటే. అర్థమైందా? వెస్ట్ మనస సమష్టి మనస. వెస్ట్ మనసులో నుండి వెస్ట్ ప్రపంచం స్వప్నం, సమష్టి మనసులో నుండి సమష్టి ప్రపంచం జాగ్రత్త.
ఏటైనా మనసు సూచించేదే ఇది. మరి వ్యష్టిలోనూ నేను ఆత్మయే, సమష్టిలో కూడా ఈ ఆత్మయే అందరిలోనూ నేనుగా ఉంది. అందరిలో నుండి వ్యక్తమయ్యేది కూడా నేనే అయింది. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసోహ్యమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. ఇదం ద్వైతం మనోదృశ్యం యత్కించ సచరాచరం. చరాచరం యత్కించ, కదిలేది కదలనిది, జడమైన చైతన్యమైన, అంటే జీవరాశులుగా కనిపించేటైన ద్వైతం అనేకంగా ఏదైతే నీకు గోచరిస్తుందో లేదా మనోదృశ్యం, మనసు యొక్క దృశ్యమే. ఎలా నమ్మాలి? మనసః హి అమనీభావేహి, మనసః అమనీభావేహి, మనసును ఆలోచన నుండి వితడ్రా చేయి, మనసులో ఆలోచనలు ఆపి. ద్వైతం నైవోపలభ్యతే, ఇక ద్వైతం అనేది కనిపించదు, ప్రపంచం అనేది కనిపించదు. మనసః అమనీభావ, మనసు లేకుండా చేయి, నీ ప్రపంచం కనిపించదు. సో నువ్వు ప్రపంచాన్ని మార్చేయలేవు, ప్రపంచాన్ని తీసేయలేవు. నీ మనసును శుద్ధి చేసుకుంటూ, మార్చుకుంటూ, తొలగించుకోగలిగేటట్లయితే నువ్వు సత్యంగా నిలబడతావు. సత్యాన్ని పొందడం కాదు, సత్యమే అయ్యున్నావు అని తెలుసుకుంటావు. ద్వైతం మీద ఇష్టం ఉన్నంత వరకు అద్వైతం గుర్తించబడదు. అద్వైతమైన పరమాత్మ యందు ప్రేమ పెరిగింది అంటే ద్వైతం స్లోగా ఉపసంహరిస్తూ ఉంటుంది. దాన్ని నేతి నీతి ఇది వాక్య నీ చేత తెలియబడేదంతా. ధ్యానంలో కూర్చున్నావు, ఏమేమో కనిపిస్తున్నాయి, చూసి ఎల్లదా చేయాలండి, ఒక్కదాని మీద దృష్టి పెట్టు. నీ ఇష్టదైవం మీదనో నీ గురు పాదాల మీదనో దృష్టి పెడుతూరా, అది తొలగిపోతూ వస్తుంది. ఆ తర్వాత ఆ ఇష్టదైవం కూడా ఒక రూపమే కదా, దాన్ని కూడా తొలగించారు. చూసేది ఎవరా అని దృష్టి వెనక్కి తిప్పితే అది కూడా మాయమైపోతుంది, నువ్వే మిగులుతావు, తదవస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.